ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. ప్రముఖుల మనోభావాల మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com లో భాగంగా ఈ వారం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, హిప్నాటిస్ట్ శ్రీ వి నగేష్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నగేష్ గారు, హిప్నాటిజం అంటే ఏంటి అసలు? ఏ మానసిక రుగ్మతలకి ఇది నయం చేయడానికి దీని ద్వారా పనికొస్తుంది? హిప్నో అంటే గ్రీకు భాషలో నిద్ర అని అర్థం అండి. ఈ హిప్నాసిస్ స్థితి ఒక నిద్ర లాంటి స్థితి కాబట్టి దీన్ని హిప్నాటిజం అని అంటారు. కానీ ఎన్ని డెఫినేషన్స్ ఉన్నా కూడా హిప్నాటిజానికి మెయిన్ ఒకటే డెఫినేషన్ అని నేను అనుకుంటున్నానండి. అదేమిటంటే, ఒక మనిషికి తన మనసును కంట్రోల్ చేసి తాను జీవితంలో ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నాడో అది సాధించేటట్టుగా చేయడమే హిప్నాటిజం అనేది నా భావన అండి. ఇక ఇంకొక విషయానికి వస్తే, శరీరానికి రెండు రకాల సమస్యలు వస్తాయండి. మొదటిది శారీరక సమస్యలని చెప్తాం. అంటే క్యాన్సర్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా శారీరక సమస్యలైతే మనసుకు కూడా కొన్ని సమస్యలు వస్తాయండి. అవి ఎలాంటివంటే ఏకాగ్రత లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, జ్ఞాపకశక్తి లేకపోవడం, సిగరెట్ స్మోకింగ్ కో, ఆల్కహాల్ కో, డ్రగ్స్ కో అలవాటు పడడం, భార్యాభర్తలు ఆనందంగా ఉండలేకపోవడం, లేదా సెక్షువల్ సమస్యలు, లేదా తల్లిదండ్రులు పిల్లలు వాళ్లకు హ్యూమన్ రిలేషన్ సరిగా లేకపోవడం, ఇలా అనేక రకాల మానసిక సమస్యలకి ఈ హిప్నాటిజం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. సాధారణంగా మీ దగ్గరకు వచ్చే రోగుల్లో ఏ సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారు? అంటే ముఖ్యంగా రెండు రకాల పేషెంట్స్ ఎక్కువగా చూస్తానండి. మొదటి రకం ఎవరంటే ఈ స్టూడెంట్స్ వస్తారండి. ఏకాగ్రత లేదు, ఆత్మవిశ్వాసం లేదు, జ్ఞాపక శక్తి లేదు, చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నాను, జీవితంలో పైకి రావాలని ఉంది, తల్లిదండ్రులని ఆనంద పెట్టాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, ఇలాగా చాలా మంది విద్యార్థులు వస్తారండి. ఇక రెండవ రకం ఏంటంటే అనేక రకాల చెడు అలవాట్లతో, ఇప్పుడు సినిమాలు ఎక్కువగా చూడడం, తర్వాత పబ్ కల్చర్లకి వెళ్లిపోవడం, డాన్సులకి వెళ్లడం, ఈ గుట్కాలకి, డ్రగ్స్ కి, ఆల్కహాల్ కి, సిగరెట్ కి, వీటికి అలవాటు పడడం, వీళ్లు చాలా ఎక్కువగా వస్తుంటారండి. హిప్నాటిజం అంటే వశీకరణ చేసుకోవడం అనే మాటకి సమానార్థంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సాధారణ ప్రజానీకం. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఇష్టం లేని పని హిప్నటైజ్ చేసి చేయించవచ్చా? అంటే నవలల్లో, సినిమాల్లో చూసినంత వరకు ఆ హిప్నోటిస్ట్ ని ఎలా చూపిస్తారంటే, అతను హిప్నటైజ్ చేసేసి అతను ఏది చెప్తే అది చేసేస్తారు, ఇలాగా చూపించి హిప్నాటిజం అంటే ఒక నెగటివ్ అవగాహన ప్రజలకు వచ్చేటట్టుగా ఈ నవలలు, సినిమాలు చేశాయండి. కానీ హిప్నాటిజం అంటే వశీకరణం కాదండి. ఇక్కడ హిప్నాటిజం అంటే ఏమిటంటే, ఏదైనా ఒక సమస్య మనసులో ఉన్నప్పుడు ఆ సమస్యను బయటికి తీసేసి మళ్ళీ, అంటే ఒక నెగటివ్ సమస్యను బయటికి తీసేసి ఒక పాజిటివ్ సమస్యను మళ్ళీ ఆ మనసులోకి పెట్టడం మెయిన్ గా హిప్నాటిజం అని చెప్తామండి మేము. మీరు మనసు అన్నారు. మనసు అనేది శరీరంలో ఎక్కడుంటుంది? దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుందండి అసలు? నిజానికి చెప్పాలంటే చాలా మందికి మనసు ఎక్కడుంది అని అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేరండి. ఇది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దీనికి మనం తెలుసుకోవాలంటే ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా వేవ్స్ దాని గురించి తెలుసుకోవాలి. అవి బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, బ్రెయిన్ కి మైండ్ కున్న కనెక్షన్ ఏమిటి, మైండ్ ఎలా పనిచేస్తుంది, ఇది టెక్నికల్ గా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుందండి. కానీ చాలా మంది ఒక పొరపాటు అయితే చేస్తారండి. ఆ పొరపాటు ఏమిటంటే, మెదడు, మనసు రెండు ఒకటే అనుకుంటారండి. కానీ మెదడు, మనసు రెండు ఒకటే కాదు. మెదడు వేరు, మనసు వేరండి. మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? ఒక మనిషి మానసికంగా దెబ్బతిన్నాడు లేదా అనారోగ్యం పాలయ్యాడని మనం ఎలా గుర్తించవచ్చు? అంటే ఇప్పుడు మనసు సరిగా లేనప్పుడు మనం అనేక రకాల రుగ్మతలకి లోనవుతామండి. నిజానికి చెప్పాలంటే దాదాపు 50% శారీరక సమస్యలు మానసిక సమస్యల ద్వారానే వస్తాయండి. చిన్న చిన్న విషయాలకి చికాకు పడడం, చిన్న చిన్న విషయాలకి చాలా త్వరగా కోపం తెచ్చుకోవడం, చిన్న విషయాలకి అతి త్వరగా రియాక్ట్ అయ్యే అలవాటు ఎవరైతే ఉంటుందో వీళ్ళకి జీవితంలో చాలా త్వరగా బీపీ రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే మానసిక సమస్య ద్వారా శారీరక సమస్య రావడం. ఇప్పుడు శరీరానికి ఎలాగైతే జబ్బులు వస్తాయో మనసు కూడా జబ్బులు వస్తాయని ఇంతకుముందు అనుకున్నామండి. ఇది చాలా కామన్ గా వచ్చింది. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే డిప్రెషన్. ఈ డిప్రెషన్ అనేది ప్రతి మనిషిని కూడా ఏదో ఒక టైంలో తప్పకుండా కాటు వేస్తుందండి.
కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, శరీరానికి ఒక జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఎలాగైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి దాన్ని బాగు చేసుకుంటామో, మనసుకి డిప్రెషన్ ఏ కారణం వల్ల వచ్చినా కూడా, ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళో, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళో, దానికి తగిన నివారణ తీసుకుంటే తప్పకుండా ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడి మానసికంగా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వీలవుతుందండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, చాలా మందికి జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదండి. నవడేస్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, అందరి దగ్గర అన్నీ ఉన్నాయండి, ఆనందం తప్ప. ఈ ఆనందాన్ని మనిషి పూర్తిగా పొందగలిగితే, అంటే పూర్తిగా పొందగలడా లేదా అనేది మనం ఒక వేరే క్వశ్చన్ గా పెట్టుకుంటే, ట్రై చేస్తే మాత్రం తప్పకుండా ఈ ఆనందాన్ని పొందగలడండి. ఆ ఆనందాన్ని పొందడమే మనసును మనం ఫ్రీగా ఉంచుకోవడం. డాక్టర్ గారు, పల్లెటూరులో ముఖ్యంగా నిరక్షరాస్యులు ఎక్కువగా చూసేది దయ్యం పట్టిందని పూనకాలు వస్తున్నాయి, నాతో దేవుడు కనిపించాడు మాట్లాడాడు, లేకపోతే దయ్యం కనిపించింది రాత్రి అని ఎక్కువ ఫీల్ అవుతుంటారు కదా. ఇది మానసిక శాస్త్రానికి సంబంధించి మీరు ఒక మానసిక శాస్త్రవేత్తగా దీన్ని ఎలా నిర్వచించవచ్చు మనం? ఈ విలేజెస్ లో నేను కూడా వెళ్లి చూశానండి. బాణామతి అని కానీ, చేతబడి అని కానీ, చిల్లంగి అని కానీ, పూనకాలు రావడం కానీ, దేవుడు పైకి రావడం కానీ, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయండి. కానీ ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలే. ఎవరికైతే మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయో వాళ్ళు వాళ్ళ బిహేవియర్ లో కొన్ని తెలియకుండానే కొన్ని మార్పులు తెచ్చుకుంటారండి. ఆ మార్పులే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యను కరెక్ట్ గా తెలుసుకుని ఆ సమస్యకి మనం కరెక్ట్ ఒక రెక్టిఫికేషన్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళా మామూలు మనుషులు అయిపోతారండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కానీ ఈ కొన్ని మ్యాజిక్లు చేసి, ఇప్పుడు ఉదాహరణకి ఒక నిమ్మకాయ ఉందనుకోండి, నిమ్మకాయలో రక్తం తెప్పించడం అనేది చాలా చాలా ఈజీ అండి. అది ఏమిటంటే, ఒక చిన్న కెమికల్ మన చేతికి రాసుకుంటామండి. రాసుకున్నప్పుడు అది 1 నిమిషం లోపల గాలికి ఎండిపోతుంది. అది ఎవరైనా ఇచ్చిన నిమ్మకాయను చేతిలో పెట్టుకుని దాన్ని గట్టిగా స్క్వీజ్ చేసినప్పుడు ఈ నిమ్మకాయ రసం వచ్చి ఆరిపోయిన ఈ కెమికల్ కు ఒక కెమికల్ రియాక్షన్ అయ్యి అదే నిమ్మకాయ రసమే చాలా ఎర్రగా మారి రక్తం లాగా కనపడుతుంది. ఇలాగే ఈ మ్యాజిక్ ఐటమ్స్ కూడా చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి అదేదో తంత్రమని మంత్రమని చెప్పి వాళ్ళు కేవలం కూటి కొరకు కోటి విద్యలని అన్నారు కదా, అందులో అది కూడా ఒకటే తప్ప నిజానికి ఈ మూఢనమ్మకాలు అంటూ ఏవి కూడా లేవండి, అవి నిజం కూడా కాదు. ఈ సైకాలజీ, హిప్నాటిజం కు సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చినప్పుడు మన భారతదేశం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? ప్రస్తుతం ఒక మానసిక జబ్బుతో బాధపడుతున్నాడంటే సామాజికంగా వాడిని తక్కువ స్థాయిలో చూసే దురాచారం ఎక్కువగా ఉంది కదా మన దగ్గర. మానసిక సమస్యతో బాధపడేవాళ్ళు ధైర్యంగా మీ దగ్గరికి రాగలుగుతున్నారా? మనం ఏ స్థాయిలో వాళ్ళకి నయం చేయగలుగుతున్నాం? 2 రకాలుగా చెప్పొచ్చండి. మొదటిది ఏమిటంటే, పాశ్చాత్య దేశాలకి మన దేశానికి కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనం వెనకబడి ఉన్నాము అని చెప్పక తప్పదండి. అయితే ఇంకొక విషయంలో మాత్రం మనం ఆనందపడాలి. అదేమిటంటే, ఇంత మునుపు దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం అసలు సైకాలజీ అంటే ఏమిటో తెలియదు, హిప్నాటిజం అంటే ఏమిటో తెలియదు. అటువంటిది ఈ రోజు ఏదైనా ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు ప్రజలు ధైర్యంగా వచ్చి, ఆడవాళ్లు కానివ్వండి మగవాళ్లు కానివ్వండి, సార్ ఈ మానసిక సమస్య ఉంది, దీని నుంచి బయటపడాలి ఎలాగైనా అని ఒక చెప్పే ధైర్యం దాకా ఈరోజు తీసుకొచ్చామండి. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వాళ్ళలో వచ్చిందో తప్పకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతారండి. రెండోది ఏమిటంటే, ఒక అపోహ ఉండేది ఇంత మునుపు, హిప్నాటిస్ట్ దగ్గరికి సైకార్ దగ్గరికి ఎవరు వెళ్తారంటే ఎవరికైతే పిచ్చి ఉంటుందో వాళ్లే వెళ్తారని చెప్పి. అలాగేం లేదండి. పిచ్చి ఉన్న ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ వస్తారండి. వాళ్ళైతే పిచ్చి వాళ్ళు కాదుగా. నేను ఇంతకుముందు చెప్పాను, మనసు అన్న తర్వాత మానసిక సమస్యలు వస్తాయి. వాళ్లకు ఒక మనసు ఉంది, అలాగే మానసిక సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు అది కరెక్ట్ గా ప్రాబ్లం ఏమిటి తెలుసుకుని, దాన్ని రూట్ కాజ్ తెలుసుకుని దానికి తగిన సజెషన్ ఇవ్వగలిగితే, అది ఏ థెరపీ అయినా కానివ్వండి, అనేక రకాల థెరపీలు ఉన్నాయి, ఏ థెరపీ అయినా కానివ్వండి, ఆ థెరపీల ద్వారా బాగు చేస్తే వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారండి. హిప్నాటిజంలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? హిప్నాటిజంలో మాత్రం 3 స్టేజెస్ ఉంటాయండి. వీటిని మేము ముందుగా ఇనిషియల్ స్టేజ్, మిడిల్ స్టేజ్, డీప్ స్టేజ్ అని అంటాము. ఇనిషియల్ స్టేజ్ అంటే నేను సజెషన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్ లోకి వెళ్తూ ఉంటారండి. వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్ని తెలుస్తూ ఉంటుందండి. ఇది మొదటి స్టేజ్ అని అంటాం. ఇక రెండవ స్టేజ్ ఏమిటంటే, బాగా ట్రాన్స్ లోకి వెళ్లిపోతారండి. ఆ టైంలో చుట్టుపక్కల ఏ శబ్దాలు ఉన్నా కూడా వాళ్ళకి వినపడవండి. ఇక అద్భుతమైన స్టేజ్ ఏమిటంటే డీప్ స్టేజ్ అని అంటాము. ఈ డీప్ స్టేజ్ లో వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు పూర్తిగా. తర్వాత కళ్ళు తెరవండి అంటే కళ్ళు తెరుస్తారు, మాట్లాడి అంటే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి. సో ఈ 3 స్టేజ్ల్లో ఈ డీప్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. మానసిక సమస్య అంటే పిచ్చివాళ్ళు అనుకునే స్టేజ్ లో
హిప్నాటిజం అంటే సరైన అర్థం తెలియని రోజుల్లో మీరు హిప్నాటిస్ట్ గా ఒక మానసిక శాస్త్ర నిపుణులుగా మంచి పేరు సంపాదించి దాదాపు ప్రపంచంలోని అనేక దేశాల్లో మీ గెస్ట్ లెక్చర్స్ ఇచ్చి ఎంతో మందికి సుపరిచితులయ్యారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు కదా. ఇటువైపు రావడానికి కారణం ఏంటి? ఈ ప్రత్యేకమైన కోర్స్ వైపు మీరు ఆకర్షితులై దీన్నే కెరీర్ గా ఎంచుకోవడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి సైకాలజీ అంటే చాలా ఇష్టం అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారని, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేయడం, ప్రతి మనిషి కూడా ఒక ప్రత్యేకమైన తరహాలో బిహేవ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేదండి నాకు. దీన్ని ఇప్పుడు డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అని అంటాం దీన్ని. సో అలాగే ఇంట్రెస్ట్ పెరిగిందండి. దాని తర్వాత అమెరికాలో మా బావగారు చాలా పెద్ద సైకియాట్రిస్ట్ అండి, హిప్నటిస్ట్ కూడా. ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల అమెరికా వెళ్లి అక్కడ చదువుకొని ఈ సైకాలజీ హిప్నటిజంలోకి రావడం జరిగిందండి. ఈ అంశం మీద మీకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం, అట్లాగే హూ ఈజ్ హూ బుక్ లో కూడా మీ పేరు నమోదు చేసుకోవడం జరిగింది కదా. ఈ అంశాలు ఇప్పుడు 36 గంటలు నిర్విరామంగా ఒక స్టేజ్ పైన నిలబడి హిప్నటైజ్ చేస్తూ హిప్నాటిజం ప్రదర్శిస్తూ శాస్త్రీయ ప్రదర్శన అని చెప్తాము. 36 గంటల సేపు చేయడం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకోవడం జరిగిందండి. దాదాపు 5.5 లక్షల మందికి పైగా హిప్నటైజ్ చేసి వాళ్ళకి మానసిక స్వస్థతను చేకూర్చడంలో వరల్డ్స్ హూ ఈజ్ హూ లో పేరు నమోదు కావడం జరిగిందండి. మీకు వచ్చిన రివార్డ్స్ అవార్డ్స్ మీకు గొప్ప అనుభూతి పొందిన సందర్భం ఏమైనా? అనేక అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయండి. చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒకవైపు, ఇంకోవైపు బాధ్యతను కూడా పెంచుతుంది. ఇప్పుడు డాక్టర్ మిల్టన్ హెచ్ ఎరిక్సన్ మెమోరియల్ అవార్డు కానివ్వండి, ఈ ఇండియన్ జూనియర్ చేంబర్ వాళ్ళు ఇచ్చిన కమల్ పత్ర అవార్డు కానివ్వండి, ఇంకా అనేక ఆర్గనైజేషన్ ఇచ్చిన అవార్డ్స్ చాలా వరకు ఆనందాన్ని కలుగజేస్తాయండి. సాధారణంగా హిప్నాటిజం అనేది ఒక శాస్త్రంగా భావించవచ్చా, లేకపోతే ఒక ఆర్ట్, ఒక కళగానే భావించవచ్చా? ఎందుకంటే ఏ సందర్భంలో దాన్ని ప్రూవ్ చేయడానికి నిలబడేదే మాత్రమే శాస్త్రం అని అంటాం కదా. ఇది శాస్త్రమా కళ? హిప్నాటిజం అనేది ఎటువంటి డౌట్ లేకుండా ఒక సైన్స్ అండి, అది ఒక శాస్త్రం. అది దాంట్లో ఎటువంటి డౌట్ కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఇంకా రికగ్నిషన్ రాలేదు కాబట్టి ఇంకా అంత తెలియదు కానివ్వండి. పాశ్చాత్య దేశాల్లో అయితే అసలు హిప్నాటిజం ని ఈవెన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉపయోగిస్తున్నారండి. అంతగా వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి అతను ఆ క్రైమ్ చేశాడా లేదా తెలుసుకొని దాన్ని వాళ్ళు ఎవిడెన్స్ గా ఉపయోగించి వాళ్ళ కేసుని సాల్వ్ చేస్తున్నారండి. సో డెఫినెట్ గా హిప్నాటిజం అనేది ఒక శాస్త్రం. రెండోది ఏంటంటే ఇక్కడ వచ్చే మానసిక సమస్యలతో ఎవరైతే వస్తారో వాళ్ళు బాగుపడి మళ్ళా జీవితాన్ని చేంజ్ చేసుకోవడం అండి. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది, ఒక అద్భుతమైన వరం మనకది. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ మనకు లభిస్తుంది అని మనం అనుకుంటాము. అటువంటి మానవ జన్మను మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా మందికి తెలియదండి. ఈ జీవితం ఎందుకు అని అడిగితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జీవితం ఏడుస్తుండడానికి, లేదా ఈ జీవితం బాధపడుతూ ఉండడానికి, లేదా ఈ జీవితం ఇతరులను ఏడిపించడానికి, లేదా ఈ జీవితం ఇతరులను బాధ పెట్టడానికి, లేదా ఈ జీవితం అంతా అవస్థ పడుతుండడానికి, అన్ని కష్టాలు భగవంతుడు నాకే ఇచ్చాడని అనుకోవడానికి అని అనుకుంటారండి. కానీ ఇవన్నీ ఏవి కూడా సత్యం కాదు. ఏది సత్యం అంటే ఈ జీవితం ఎందుకు అని అడిగినప్పుడు ఈ జీవితం అనేది చాలా ఆనందంగా జీవించడానికి మాత్రమే. అది మనకు హిప్నాటిజం ద్వారా వీలవుతుందండి. సో అబ్సల్యూట్లీ నో డౌట్ దట్ హిప్నాటిజం ఈజ్ ఎ వండర్ఫుల్ సైన్స్. డాక్టర్ గారు, ఈ హరీబరీ జీవితంలో ప్రతి మనిషి తనే ముందుండాలని ఉరుకులు పరుగులు జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఏం కోల్పోతున్నాడో మీరు చెప్పారు, ఆనందాన్ని కోల్పోతున్నాడు అనే విషయం. కొన్ని టిప్స్ ఏమైనా ఉన్నాయా ఆనందం కోల్పోకుండా జీవితాన్ని సజావుగా సాగించడానికి? ఇంత మునుపు మీరు గమనించండి, మన తండ్రులు, వాళ్ళ తండ్రులు అంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు జీవితాన్ని ఎంత ఆనందంగా మలుచుకునేవాళ్ళు అంటే, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళంటే, పొద్దున్నే లేచేవాళ్ళు, తర్వాత రోజంతా కష్టపడేవాళ్ళు, సాయంత్రం 5-5:30 అయ్యేటప్పటికల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. వసారాలు అందరూ ఉమ్మడి కుటుంబం కాబట్టి వసారాలు అందరూ కూర్చొని ఆ రోజు ఏమేమి జరిగిందో అన్ని మాట్లాడుకునేవాళ్ళు, అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. అసలు ఆనందం అంటే ఏమిటో అనేది ఆ రోజుల్లో వాళ్ళకి బాగా తెలిసేదండి. ఇది రాకెట్ యుగం అనండి, మీరు హైటెక్ యుగం అనండి, కంప్యూటర్ యుగం అనండి, ఏదైనా కూడా ఈ రోజుల్లో ఏం జరుగుతోందంటే మనిషి ఎక్కువగా లగ్జూరియస్ లైఫ్ వెళ్లడం, మనిషి ఎక్కువగా మెటీరియలిస్టిక్ అయిపోవడం, మానవ సంబంధాలు పూర్తిగా పోవడం, ఇవన్నీ కూడా జీవితాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయండి. అంటే మనిషి డబ్బుకి ఇస్తున్న విలువ జీవితానికో, మనిషి ఈ లగ్జూరియస్ లైఫ్ కి ఇస్తున్న విలువ మన జీవితంలోని ఆనందానికో డెఫినెట్ గా ఇవ్వడం లేదండి. సో ఇది మనిషి పోగొట్టుకుంటున్నాడు డెఫినెట్ గాని, కానీ దీనివల్ల అతను ఏం సాధిస్తున్నాడు అంటే చివరికి ఏమీ లేదండి. సో మనిషి ఆనందంగా ఉండాలి అంటే తన మనసును తాను కంట్రోల్ చేసుకోవాలి. దానికి హిప్నాటిజం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మోర్ సో హిప్నాటిజం అనేది 2 రకాలండి. మొదటిది హెటరో హిప్నాటిజం అని అంటాము, రెండవది సెల్ఫ్ హిప్నాటిజం అని అంటాము. హెటరో హిప్నాటిజం అంటే నాలాంటి ఒక హిప్నోటిస్టు ఇంకొక వ్యక్తిని హిప్నటైజ్ చేయడాన్ని హెటరో హిప్నాటిజం అంటే, రెండవది సెల్ఫ్ హిప్నాటిజం అని ఇంకోటి ఉందండి. అంటే
ఒక వ్యక్తి తనను తాను హిప్నటైజ్, ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా నా వృత్తి ఎటువంటిదంటే నా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుంటూనే ఉంటారండి. సమస్యలు వినడం అంత ఈజీ కాదండి. 24 గంటలు సమస్యలు ఇన్ని సంవత్సరాలుగా రోజు వింటూ ఉండడం ఒక విధంగా చాలా కష్టం అండి అది. అయినా కూడా రాత్రిపూట నేను ఇంటికి వెళ్ళగానే నన్ను నేను హిప్నటైజ్ చేసుకుని రిలాక్స్ కావడం వల్ల మళ్ళీ మరుసటి రోజుకి చాలా ఫ్రెష్ గా అయిపోతానండి. అలాగే ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ మేనేజర్లు కానివ్వండి, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, చాలా వరకు వీళ్ళు కష్టపడుతూ ఉంటారండి. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ హిప్నాటిజం నేర్చుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళలో మార్పు రావడానికి, వాళ్ళ మానసిక సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవాలండి. అదేమిటంటే భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగంలో మీరు తీసుకోండి. నాకు తెలిసిన మొన్న ఒక కేసులో ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. అతనేమో రాత్రి 9 గంటల నుంచి పొద్దున్న 9 గంటల దాకా అతను వర్క్ చేస్తాడండి. ఆమె ఏమో పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఆమె వర్క్ చేస్తుందండి. అంటే వారానికి ఒకసారి కూడా కలుసుకోవడం చాలా గగనం అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా బిజీనే. వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, తర్వాత సపరేట్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అంటే ఒక కపుల్ గా, అంటే భార్యాభర్తలుగా కలిసి ఉంటూ అప్పటికి కూడా ఇంకా ఇండివిజువల్ గానే జీవిస్తున్నారు. నిజంగా అది జీవితమా అని నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే చాలా చిన్నదైన నీటి బుడగ లాంటి ఈ జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఆ ఆనందాన్ని పొందగలిగితే మనసును కంట్రోల్ చేసుకుని అంతకన్నా మనకు కావాల్సిందేమో చెప్పండి. డాక్టర్ గారు, కొంతమంది మూఢనమ్మకాలతో ఉన్న వాళ్లే త్వరగా హిప్నటైజ్ అవుతారు. ఈ నాస్తికులు, ప్రశ్నించే స్వభావం ఉన్న వాళ్ళు హిప్నటైజ్ ఎప్పటికీ కారు అని ఒక అభిప్రాయం ఉంది కదా. హిప్నటైజ్ అందరూ అవుతారా? మనిషికి తేడా ఉంటుందా? అసలు ఎంతసేపట్లో హిప్నటైజ్ చేయొచ్చు? అంటే ఇంతకు మునుపు ఏమనేవాళ్ళం అంటే, ఎవరైతే హిప్నాటిజం కాబడడానికి ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే ట్రాన్స్ లోకి బాగా వెళ్లగలుగుతారు, ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్లరు అనే ఒక అపోహ ఇంత మునుపు ఉండేదండి. కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ బి హిప్నటైజ్డ్ అండి. ఒకటే మ్యాటర్ ఇస్ టైం. కొద్దిమంది ఒక 10 నిమిషాల సెషన్స్ వెళ్లిపోతే, కొద్దిమంది హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు. కానీ ఎవరినైనా కూడా ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళొచ్చు అనేది ఈ రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో మాకు తెలిసిన విషయం అండి. ఏ రంగాల్లో హిప్నటిజం ఉపయోగించి మనం సత్ఫలితాలను పొందవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రిమినల్స్ ని హిప్నటైజ్ చేయడం ద్వారా మనం నిజాలు రాబట్టే అవకాశం ఉంది. ఇప్పుడు హిప్నాటిజం అనే సబ్జెక్ట్ ని ముఖ్యంగా 3 విషయాల్లో ఉపయోగిస్తున్నామండి. మొదటిది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, చాలా మంది విద్యార్థులు ఏకాగ్రత లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా, జ్ఞాపశక్తి లేకుండా. ఇది మొదటిదండి. రెండవది 10th క్లాస్ చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. ఇంటర్మీడియట్ చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. లేదా ఒక ఎంసెటే జీవితం అనుకుంటారు, ఎంసెట్ లో ఫెయిల్ అయిపోతే ఇంకా జీవితమే లేదని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటట్టుగా, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు ఎటువంటి బాధ కూడా పెట్టకుండా, బాధ కలిగించకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాజిటివ్ గా చేసుకునేటట్టుగా హిప్నాటిజం చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఇక రెండవది ఏమిటంటే మెడికల్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మానియాక్ డిప్రెసివ్ సైకోసిస్ అని ఒకటి ఉంది, అర్లీ స్కిజోఫ్రీనియా అని ఒకటి ఉంది, లేదా ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒకటి ఉంది, లేదా ఈ సిగరెట్ తాగడం, ఆల్కహాల్ తాగడం, పేకాటకు అలవాటు పడడం, గుర్రె పందాలకు అలవాటు పడడం, గ్యాంబ్లింగ్ కి అలవాటు పడడం, ఇటువంటివన్నీ కూడా మనము మెడికల్ ఫీల్డ్ లో హిప్నాటిజం ద్వారా పూర్తిగా తక్కువ చేయడానికి అవకాశం ఉందండి. ఇక మూడవది అల్టిమేట్ గా మీరు అడిగింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటాము. ఈ కల్ప్రిట్స్ ని హిప్నటైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటికి లాగి అది మనం పోలీస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎఫ్ఐఆర్ ని రాసుకుని కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరుగుతుందండి. మీ దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన 1-2 అరుదైన కేసెస్ గురించి చెప్పగలుగుతారు? ఒక కేసులో ఒక అతను నా దగ్గరికి వచ్చాడండి. అతని భార్యతో పాటు ఆయనకు ఒక 25 ఏళ్లు ఉంటాయి, ఆమెకు ఒక 22-23 ఏళ్లు ఉంటాయి. వాళ్ళిద్దరూ నా ముందర కూర్చొని ఏమిటి మీ సమస్య అని అడిగినప్పుడు వాళ్ళు మేము విడాకులు తీసుకుంటున్నాం సార్ అని నాకు చెప్పారండి. అంటే నేను అనుకున్నాను ఒక 5-6 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది వాళ్ళ పెళ్లి అయ్యి, అందుకనే ఏదో ప్రాబ్లం వచ్చి విడాకులు తీసుకుంటున్నారని అనుకుని నేను వాళ్ళని అడిగానండి, ఎన్ని రోజులు అయింది మీ పెళ్లి అయింది అంటే 5 రోజులు అయింది అని చెప్పారండి. వాళ్ళు చాలా షాక్ కి గురయ్యాను. నేను అడిగాను, ఏంటంటే 5 రోజుల లోపల ఎందుకు విడాకులు తీసుకుంటున్నారంటే అతను నన్ను అడిగాడు, ఏమిటంటే మీరు ఎప్పుడైనా మీ మిసెస్ ని చీరల షాప్ కానీ నగల షాప్ కానీ తీసుకెళ్లారా అని చెప్పి.
అంటే నేను అడిగిన ప్రశ్నకి అతను అడిగిన ప్రశ్నకి ఏమాత్రం పొంతన లేదు. ఆశ్చర్యం వేసింది. ఆయన కూడా చెప్పానండి, తీసుకెళ్తుంటానని చెప్పాను. అప్పుడు అతను అడిగాడు నన్ను, ఈ చీరలు ఆ నగలు ఎలా చూపిస్తారు సార్ అని. అంటే ఊహించుకుంటే నాకు అనిపించిందండి, ఒక టేబుల్ ఉంటుంది, పైన లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ లో దగ్గరగానే మెరిసేటట్టుగా ఆ చీరలు మెరిసేటట్టుగా బంగారం చూపిస్తారు, అదే మాట చెప్పానండి నేను. అంటే అతను వెంటనే అన్నాడు, నాకు కూడా ఈ అమ్మాయిని అలానే చూపించారు సార్, ఆ మేకప్ చేసి ఆ లైట్ లో చూపించేటప్పటికి నేను బాగుంది అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత పొద్దున్న లేచి చూస్తే ఆమె ముఖం చూడగానే నాకు భయం వేసింది, ఇంకా నేను ఈమెతో ఉండలేనని చెప్పి నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి. అది ఒక ఛాలెంజింగ్ గా కేసు తీసుకుని వాళ్ళిద్దరినీ హిప్నటైజ్ చేసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. రేడియోకుషి.com కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com